అట్లాగే మన నందికొట్కూరులో ఎన్నో ఏళ్ళుగా ఫైర్ స్టేషన్ లేక గడ్డివాములు కాలిపోయినకుండా లేదంటే ఏదైనా విపత్తు వచ్చినా ఎన్నోసార్లు చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ ఒక గడ్డివాము కాలిపోతే రోజుల తరబడి అది కాలుతూనే ఉంటుంది తప్ప మనకు ఇక్కడ ఆదుకునేవాడు చాలా లేట్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉండడంతో ఇది కేవలం ఫైర్ స్టేషనే కాదు, ఏ విపత్తు వచ్చినా ఏదైనా నీటి ప్రమాదం వచ్చినా లేకపోతే రోడ్డు సేఫ్టీ అయినా కూడా ఈ ఫైర్ స్టేషన్ రెడీగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించడము అనేది చాలా సంతోషకరమైన ఇది. ఈరోజు ఇక్కడ నందికొట్కూరు నియోజకవర్గంలో నేను అలాగే మా ఎమ్మెల్యే గారు, మన చైర్మన్, అలాగే మా కౌన్సిలర్స్తో అందరితో పాటు ఇక్కడ భూమి పూజ చేసి ఈరోజు కార్యక్రమము మొదలు పెట్టడము, ఇక్కడ ఫైర్ స్టేషన్ మొదలు పెట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు. స్టేషన్ ఒకటే కాదు, వెహికల్ కూడా ఒక 2,21,00,000 శాంక్షన్ అయింది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఏదో ఫైర్ స్టేషన్ అని తీసుకోడేకండి, ఇది అందరినీ ప్రజల్ని ఆదుకునే ప్రాజెక్ట్ ఇది.